చేసిన గౌరవ ఎంపీ గారికి, అలాగే స్థానిక పాఠశాల హెడ్ మాస్టర్ గారికి, అదేవిధంగా నా తోటి ఉపాధ్యాయులు కౌశల్ గారికి, రామ్జీ గారికి, విద్యా గారికి, కిషన్ గారికి, బిట్టు గారికి, మరి పిల్లలకి అందరికీ నమస్కారం తెలియజేస్తూ, సార్ ఈ సంస్థ 2010 నుంచి ప్రారంభించారు సార్. మన మైబాద్ జిల్లా నివాసి కే సముద్రం అతను బెంగళూరులో సైంటిస్ట్గా పనిచేస్తున్నారు. అతని పేరు మోహన్ సార్. వాళ్ళ మిత్ర బృందం కలిసి డాక్టర్లు, లాయర్లు, ఇంజనీర్లు వీళ్ళంతా కలిసి ఒక ఫౌండేషన్ ఏర్పాటు చేసి పేద విద్యార్థులు అయితే ఎవరైతే ఉంటారో వాళ్ళకు 5వ తరగతి ఎగ్జామ్ కాల్చి మొదలు పెడితే IAS వరకు ప్రిపేర్ అయ్యే వాళ్ళందరికీ ఎక్కడైనా ఇబ్బంది ఉందని తెలిస్తే వాళ్ళ ఫౌండేషన్ ద్వారా పిల్లలకి మెటీరియల్ ఇవ్వడం జరుగుతుంది సార్. అలాగే పోయిన నెల కూడా మా స్కూల్లో CI గారి ద్వారా మా స్కూల్ పిల్లలకు అందించడం జరిగింది. అలాగే మా మండలంలో కూడా చాలా స్కూల్స్ పేదవాళ్ళు ఉన్న పిల్లలను చెప్పగానే వాళ్ళని సంప్రదించగా మొదటి విడతగా ఒక 10 స్కూళ్ళకు సరిపడా మెటీరియల్ మనకు పంపించి ఉన్నారు సార్. కాబట్టి ఈరోజు ఎంఈఓ గారి చేతుల మీదుగా, కాంగ్రెస్ గారి HM గారి చేతుల మీదుగా ఈ పాఠ్య పుస్తకాలని ఇవ్వవలసిందిగా కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. మనం చదువుకున్నప్పుడు ఎలా కష్టపడమో మనందరికీ తెలుసు. ఎన్ని వనరులు లేకున్నా మనం చదువుకుని అధిగమించి ఒక స్థాయికి రావడం జరిగింది. ఇప్పుడు మనం విద్యను అందించే విద్యార్థులు కూడా అదే స్థాయిలో ఉండాలనే ఒక తపనతోని మరి ఈ NHC ఫౌండేషన్ ఫౌండర్ అయినటువంటి మోహన్ గారు, ఇంకెవరైనా వాళ్ళ మిత్ర బృందం మరి వాళ్ళు ఒక స్థాయిలో ఉండి విద్యార్థులను మనం కష్టపడకుండా వాళ్ళకు కొన్ని అదనపు సౌకర్యాలు కల్పించాలి. విద్యాపరంగా మరియు ఈ యొక్క నాలెడ్జ్ ఇంప్రూవ్ అయ్యేటువంటి పుస్తకాలు ఇచ్చేందుకు ఎంట్రన్స్ టెస్టులలో రాణించి మరియు మంచి హాస్టల్ సీట్లు, గురుకులాల సీట్లు, మంచి సైనిక స్కూల్లో సీట్లు, ఈ విధంగా కొంచెం మన దగ్గర రెగ్యులర్ పాఠశాలల కంటే అవి కొంచెం ఎక్కువ టైం పిల్లలకు ఎడ్యుకేషన్ కేటాయిస్తుంటాయి. మంచి పోషక విలువలు కలిగినటువంటి భోజన సదుపాయాలు ఉంటాయి. అటువంటి ఇన్స్టిట్యూషన్లకు సీట్ పొందాలంటే మన గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి విద్యార్థులు మరి ఆ నాలెడ్జ్ రీచ్ కావాలంటే సిటీ టౌన్లో ఉన్నటువంటి నాలెడ్జ్కు, విలేజ్లో ఉన్నటువంటి నాలెడ్జ్కి కొంచెం తేడా ఉంటుంది. పిల్లలలో వొకాబులరీ తేడా ఉంటుంది, పదజాలం చాలా తక్కువగా ఉంటుంది మన దగ్గర. ఇక్కడ లోకల్ లాంగ్వేజ్ మనం రీజనల్ లాంగ్వేజ్ లేకపోతే మాండలికాలు మాట్లాడుకుంటుంటాం. అక్కడికి వెళ్ళినప్పుడు మనం ఏం చేస్తామంటే కొంత ఇంగ్లీష్ టచ్ ఎక్కువగా ఉంటుంది మనం. అలాంటి ఆ స్థాయిలో ఉన్న విద్యార్థిని వీళ్ళు పోటీ పడాలంటే ఒక అదనపు కృషి అవసరం. అదనపు కృషి కావాలంటే మనకు నాలెడ్జ్ కావాలి. బుక్కులు మనకు పుస్తకాలు మరి మార్కెట్లో దొరుకుతున్నాయి, కానీ అవి రేట్లు కూడా బాగుంటున్నాయి. అవి అందరూ కొనలేని పరిస్థితుల్లో ఉన్నారు. అలాంటి మనకు మంచి పిల్లలందరికీ కూడా సౌకర్యం ఉండాలి, చదువుకోవాలి, ఉన్నత శిఖరాలకు ఎదగాలి పిల్లలు విద్యాపరంగా. మరి విద్యాపరంగా అందరూ కూడా ఏం చేస్తున్నారు అంటే మన ఎంప్లాయీ పిల్లలంతా కూడా బీటెక్లు, ఇంజనీరింగ్, డాక్టర్లకు ప్రయత్నం చేస్తున్నాం. అదేవిధంగా వెనకబడినటువంటి పేరెంట్స్, విద్య లేని పేరెంట్స్ ఆ స్థాయిలో ఆలోచిస్తలేరు, వాళ్ళకు టైం కేటాయిస్తలేరు. ఇంటికాడ ఏం చేస్తున్నారు పిల్లలని అవగాహన అంటే వాళ్ళని అబ్జర్వ్ చేసే విధానం లేదు. ఇంటికాడ మన కన్సర్న్లో మన స్కూల్ పాఠశాలలో చదివే విద్యార్థులు మన దగ్గర విద్యకు కేటాయించే టైమే టైం. ఇంటికి పోయినాక దాని మీద అసలు ఎక్కడ కూడా నువ్వు చదువు, హోంవర్క్ చెయ్యి, సారీ ఇవాళ ఏం చెప్పిండు, ఇవాళ ఏం చెప్పలేదు, నోట్బుక్ దిద్దిందా చూసి అటువంటి అబ్జర్వ్ చేసే పరిస్థితి కూడా మనకు కనిపిస్తలేదు. అలాంటి విద్యార్థులు మరి పోటీ ప్రపంచంలో తట్టుకోవాలంటే మరి ఇలాంటి మెటీరియల్ పొంది దాన్ని మరి ఒక ప్రణాళికాబద్ధంగా దాన్ని కనుక చదివినట్లయితే మనం ఆ నాలెడ్జ్, అందులో నాలెడ్జ్ అంతా పొందడానికి అవకాశం ఉంటుంది. పిల్లలు మరి ఇక్కడ ఉన్న పిల్లలకు ఎంతమందికి ఇస్తున్నారు, ఇక్కడ ఇంకా బయట ఇన్స్టిట్యూషన్లో ఉన్న పిల్లలకు ఎంతమంది ఇస్తున్నారో ఈ పెద్ద మొత్తంలో అందితే వాళ్ళకు మంచి నాలెడ్జ్ వస్తుంది. ఫస్ట్ మనకు మన పాఠశాలలో ప్రైమరీ సెక్షన్లో రీడింగ్, రైటింగ్ రావాలి. ఇవి రీడింగ్, రైటింగ్ చతుర్థ ప్రక్రియ. ఈ 6 రకాలు కనుక వస్తే ఈ పుస్తకాలు మరి ఆ నాలెడ్జ్ లెవెల్లోకి బుక్స్ ఇచ్చిన కానీ ఉపయోగం లేదు. కాబట్టి ఆ స్థాయికి మనం దగ్గర చదివే పిల్లలందరినీ కూడా మనం మరి ఒక తపనతో కృషి చేసి వాళ్ళందరినీ కూడా ఆ స్థాయికి రీచ్ అయ్యేటట్టు ఈ పుస్తకాలు చదివే విధంగా మనం తయారు చేయాలి. ఆ ఇచ్చినటువంటి మరి మోహన్ గారు ఆ ఫౌండేషన్ చూడండి, మనకు
బీద పిల్లలకు ఉపయోగపడాలి అనేటువంటి తపనతోని ఒక ఆశయంతో వాళ్ళు కృషి చేస్తున్నారు. అది ఒక గ్రేట్గా నేను ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే చాలామంది మనం ఏం చేస్తున్నామంటే మన ఉద్యోగం మనమే, మన పిల్లలు మనమే, మనది మనమే, మనకు వచ్చిన ఆదాయం మనమే ఖర్చు పెట్టుకుంటున్నాం. కానీ మరి ఇలాంటి వాళ్ళు మరి బీద పిల్లలను ఆలోచించి సమాజం